నమస్కారం. ఏసీ న్యూస్ కి స్వాగతం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి అద్దంకి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలందరూ తరలి రావాలని, ప్రజలందరూ ప్రమాణ స్వీకార మహోత్సవం చూసే విధంగా భారీ స్థాయి స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నారని అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ పిలుపునిచ్చారు. గొట్టిపాటి రవికుమార్ 4వసారి అద్దంకి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన తరువాత మొదటిసారిగా బల్లికురవ మండలంలో పర్యటించారు. బల్లికురవకు వచ్చిన ఎమ్మెల్యేని తెలుగుదేశం పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి బల్లికురవలో పర్యటించారు. ఎమ్మెల్యే రవికుమార్కు మహిళలు స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. బల్లికురవ మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగు తమ్ముళ్లు బాణాసంచారం కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బల్లికురవ మండలం నుంచి మంచి మెజారిటీ వచ్చిందని, ఇందుకు కృషి చేసిన బల్లికురవ మండలం తెలుగుదేశం పార్టీ నాయకులకు, ఓటర్లకు రుణపడి ఉంటారని, అందరూ కలిసి మండలం పరిధిలో ఉన్న గ్రామాలను అభివృద్ధి చేసుకుని సమస్యలు లేని విధంగా చూసుకోవాలని ఎమ్మెల్యే రవికుమార్ నాయకులకు తెలియజేశారు.
అద్దంకి పట్టణంలోని 1వ వార్డు పరిధిలో కొత్త దామవారిపాలెం మహిళలు తెలుగుదేశం పార్టీ అత్యధిక సీట్లు గెలుపొందడం, ఎమ్మెల్యే రవికుమార్ భారీ మెజారిటీతో గెలుపొందడంతో మంగళవారం దామవారిపాలెంలోని రాములవారి దేవాలయం నుంచి సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం వరకు పాదయాత్ర చేసుకుంటూ వెళ్లారు. దేవస్థానంకు చేరుకున్న తదుపరి నారికేళములు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలందరూ ఎంతో నష్టపోయారని, తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి వచ్చిందని, నష్టపోయిన ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని, అలాగే అద్దంకి శాసనసభ్యులు గొట్టుపాటి రవికుమార్ను భారీ మెజారిటీతో గెలిపించినందుకు అభినందనలు అని, రవికుమార్ మంత్రి కావాలని టీడీపీ మహిళా నేతలు తెలిపారు. ఎన్నికల సమయంలో ఆర్టీసీ యూనియన్ నేతలు ఏదో మాట్లాడారని, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసిన తరువాత ఉపయోగం లేదని యూనియన్ నేత సుందర్రావు అన్నట్లు ప్రచారం చేశారని, దీని వలన ఆయనను సస్పెండ్ చేశారని ఎస్డబ్ల్యూఎఫ్ యూనియన్ జిల్లా కార్యదర్శి తిరుపతి రెడ్డి అన్నారు. అక్రమ సస్పెన్షన్ రద్దు చేయాలని కోరుతూ మంగళవారం అద్దంకి ఆర్టీసీ గ్యారేజ్ నందు ఎస్డబ్ల్యూఎఫ్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ, వివిధ కారణాల వలన రాష్ట్ర వ్యాప్తంగా 150 మంది ఆర్టీసీ ఉద్యోగులను సస్పెండ్ చేశారని, అక్రమ సస్పెండ్ను రద్దు చేయాలని ఎస్డబ్ల్యూఎఫ్ యూనియన్ ఖండిస్తుందన్నారు. తక్షణమే సస్పెండ్ చేసిన వారిని తిరిగి మరలా ఉద్యోగంలోకి తీసుకోవాలన్నారు. ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంలో విలీనమైతే కష్టాలు తీరుతాయని అనుకున్నారే కానీ ఇబ్బందులు ఉంటాయని ఎన్నడూ అనుకోలేదన్నారు. అధికారులు వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. ఆర్టీసీలో సర్వీసులు రద్దు, కిలోమీటర్ల మార్పు, పనిష్మెంట్లలో మార్పులు జరుగుతున్నాయని, దీని మీద అధికారులు దృష్టి పెట్టాలన్నారు. ఆర్టీసీ అధికారులు కార్మికుల సంక్షేమం గురించి ఆలోచిస్తే బాగుంటుందని తిరుపతి రెడ్డి పేర్కొన్నారు. వేరేది కాదనేసి ట్రావెల్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా కమిటీగా మేము అభిప్రాయపడతా ఉన్నాము. ప్రత్యేకమైన కారణం వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఏప్రిల్ 5వ తారీఖున ఏలూరులో ఉద్యోగుల సంఘ మీటింగులో పాల్గొన్నాడని, ఆ పాల్గొన్న మీటింగులో ఆర్టీసీ గురించి ప్రస్తావించాడని, మేము ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనమై చేయమని కోరుకోలేదని సందర్భంగా చెప్పాడని, విలీనమైన తర్వాత మేము అనేక విధాలుగా నష్టపోయామని చెప్పాడనేసి పత్రికలో రావడం జరిగింది. అలాగే కొత్త బస్సులు కొనుగోలు చేయాలని, రిక్రూట్మెంట్లు చేపట్టాలని కూడా ఈ సందర్భంలో చెప్పాడు. అది పత్రికలో వచ్చిందని ఆ పేరుతోనే సస్పెండ్ చేశారు. అయితే ఎన్నికలకు సంబంధించి కానీ ఏ విధమైన దీనికి ఏమి సంబంధం లేదు. అయినప్పటికీ కూడా ఏపీఎస్ఆర్టీసీ మేనేజ్మెంటు కక్షపూరితంగా సుందర్రావు గారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఇది చాలా తీవ్రమైన చర్య. మేము చాలా అన్యాయంగా దీన్ని భావిస్తా ఉన్నాము. అట్లాగే తణుకు డిపోలో కూడా బహుజన వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంసన్ గారిని, అట్లాగే తణుకు డిపోలోనే నేషనల్ మజ్దూర్ యూనియన్ డిపో కార్యదర్శి సుబ్బారావును, అట్లాగే మంగళగిరి డిపోలో పద్మావతి అనే మహిళా కండక్టర్ను కూడా చిన్న కారణాలు, మా పద్మావతి ఆమె డీపీలో పెట్టిందంట, డీపీలో ఏదో పెడితే ఆ పేరుతో ఆమెను కూడా సస్పెండ్ చేశారు. అట్లాగే రాష్ట్రం మొత్తం సుమారుగా 150 మంది పైగా కార్మికులను అన్యాయంగా సస్పెండ్ చేశారు. ఈ మొత్తం అక్రమ సస్పెన్షన్లన్నీ బేషరతుగా రద్దు చేయాలనేసి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్గా మేము కోరుతా ఉన్నాము. ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంలో విలీనమైతే మా కష్టాలు తీరుతాయి అని ఆర్టీసీలో కోరుకున్నారు. అయితే ఉన్న కష్టాలు ఈరోజు భారత రాజ్యాంగం ఏదైతే మాట్లాడే హక్కు ఉందో పద్ధతి కాదు. ఆర్టీసీ మేనేజ్మెంట్ కూడా ఆలోచించాలనేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము. ఆర్టీసీలో
విచ్చలవిడిగా సర్వీసుల మార్పులకు సంబంధించి కానీ, కిలోమీటర్ల మార్పుకు సంబంధించి కానీ, పనిష్మెంట్లకు సంబంధించి కానీ తీవ్రంగా జరుగుతూ ఉన్నాయి. అట్లాగే 1/2019 సర్క్యులర్ను కూడా ఆర్టీసీ మేనేజ్మెంట్ పక్కన పెట్టింది. తక్షణమే దానికి అనుగుణంగానే ఆర్టీసీలో చర్యలు ప్రారంభించాలనేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము. అట్లాగే 2019 సర్క్యులర్కు సంబంధించి మాట్లాడితే మేము సర్క్యులర్ రద్దు చేయలేదని అధికారికంగానైతే చెప్తా ఉన్నారు. కానీ ఆచరణలో మాత్రం దాన్ని పాటించకుండా క్రమశిక్షణా చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదనేసి మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాము. అట్లాగే ఆర్టీసీ యూనియన్లకు ఆర్టీసీలో కొత్త బస్సులు కొనాలని కానీ, లేకపోతే పెన్షన్లకు సంబంధించి కానీ, అట్లాగే ఎస్బీటీ ఎస్ఆర్బీకి సంబంధించి కానీ, ఏపీజీఎల్ఐకి సంబంధించి కార్మికుల సంక్షేమానికి సంబంధించి కానీ వీటికి సంబంధించి మాట్లాడే హక్కు ఖచ్చితంగా ఉంటుందనేసి మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాము. ప్రధానమైన కారణం ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రధానమైన కారణం మన యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఖచ్చితంగా మేము ఇది వేధింపులుగానే భావిస్తా ఉన్నాము. ఎటువంటి షరతులు లేకుండా సుందర్రావు గారిని ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపొంది చంద్రబాబు ముఖ్యమంత్రిగా మరియు రవికుమార్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో అద్దెంకిపట్నంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు సింగరకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి మెట్ల మార్గంలో కాలినడకన వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే నర్రావారిపాలెంకు చెందిన నర్రా కాంతయ్య మెట్ల మార్గంలో మోకాళ్లపై నడుచుకుంటూ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. ఎమ్మెల్యే రవికుమార్ మంత్రి కావాలని టీడీపీ నేతలు కోరుకున్నారు. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.